హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే జియో సిమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ మీ యొక్క కాల్ హిస్టరీ అయితే తెలుసుకోవచ్చు. మీరు 6 నెలలకు సంబంధించిన కాల్ హిస్టరీ అయితే తెలుసుకోవచ్చు. అంటే 6 నెలల్లో మీరు ఎవరెవరు కాల్ చేశారు, మీకు ఏ కాల్స్ వచ్చాయని నెంబర్తో సహా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీ మొబైల్లో మై జియో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్తో లాగిన్ అవ్వండి. అంటే ఏ మొబైల్ యొక్క కాల్ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ మీ యొక్క నేమ్ ఐకాన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మై యూసేజ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. మై యూసేజ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కాల్స్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద డౌన్లో డూ యూ వాంట్ టు వ్యూ డీటెయిల్స్ యూసేజ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు 7 డేసా 15 డేసా 30 డేసా సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు కస్టమ్ డేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు కావాలనుకున్నారు కాల్ లిస్ట్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ ఇచ్చేసేయాలి. అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు డేట్ ఇచ్చేసి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 7 డేస్కి సంబంధించి కాల్ హిస్టరీ డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. మీకు 15 డేస్ కానీ 30 డేస్ కానీ మీరు చూసుకోవచ్చు. అంటే మీరు ఎట్ ఏ టైం 180 డేస్ అయితే డౌన్లోడ్ చేసుకోలేరు. 30 డేస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే 6 టైమ్స్ డౌన్లోడ్ చేస్తే మీకు 180 డేస్ సంబంధించిన కాల్ హిస్టరీ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు డేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ అని డౌన్లో కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు యూసేజ్ ఛార్జెస్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాయిస్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీకు 7 డేస్ సంబంధించి నేను ఎవరెవరితో కాల్ చేశాను ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. నాకు ఏ కాల్స్ వచ్చాయి, నేను ఏ కాల్స్తో మాట్లాడాలనేది. ఓకే, ఈ విధంగా మీరు జియో సిమ్ యూజ్ చేసేవారు కాల్ లిస్ట్ అయితే తెలుసుకోవచ్చు.